కరెక్ట్ టైంకి వచ్చే విశ్వ. ఇప్పుడే గ్రాని మన పెళ్లి పనులు లిస్ట్ చదివింది. గాస్ వంటిదేదో ఉంటదనే పెళ్లి చేయనీకి విశ్వ వచ్చిండు. ఏంటమ్మా? గదే అవ్వా, పెళ్లి పనులు చేయనీకి వచ్చిండు అంటున్నా. గుడ్. ఇలా చెప్పింది వింటుంటే ఆ గుండెకు డోకా ఏముంటుంది? విశ్వ శాశ్వతంగా నా సొంతం కాబోతున్నాడన్న ఆలోచన నన్ను నిద్రపోనివ్వడం లేదు. నాకు నిద్ర లేకుండా చేసి విశ్వ ఏం చేస్తుంటాడో? హాయిగా నిద్రపోతున్నాడా? నా గురించి ఆలోచిస్తూ తను నాలాగే నిద్ర పట్టకుండా ఉన్నాడా? విశ్వ కూడా నా గురించి ఆలోచిస్తుంటే హాయిగా ఇద్దరం కలిసి మాట్లాడుకోవచ్చు కదా. ముందు వెళ్ళి విశ్వాన్ని చూడాలి. నేను తన గురించి ఎంత ఆలోచిస్తున్నానో, తన మీద నాకెంత ప్రేముందో విశ్వాకి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ టైంలో అయితే తనతో ఫ్రీగా మనసు విప్పి మాట్లాడొచ్చు. విశ్వ, అరే లాక్ చేసిందే, ఓపెన్ చేయడం ఎలా? లాక్ చేసిందా? కామన్గా 4 0లు 4 1s అలా పెడుతూ ఉంటారు. ఒకసారి ట్రై చేద్దాం. ఈ టైంలో ఎక్కడికెళ్ళాడు?
ఛే! ఏమైంది విశ్వ? ఓపెన్ అవడం లేదు. మరీ ఎక్కువసార్లు ట్రై చేస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. పాస్వర్డ్ ఏం పెట్టిందో అర్థం కావడం లేదే. నీ పేరు పెట్టిందేమో చూడు. చూసినవా? ఇన్ని దినాలు నేను చెప్తే నమ్మినవా? నువ్వంటే గిట్టకుంటే నీ పేరెట్లా పెడతది? మనసులా నిన్ను పెట్టుకొని నటిస్తుంది విశ్వ. ఇంత ప్రేమను దాసుకొని గట్ల చేస్తాందంటే సోచాయించు. నిజమే ఝాన్సీ. తన ఫోన్ లాక్ ఓపెన్ చేయటానికి నా పేరే పెట్టుకుని తన మనసులో దాచిపెట్టుకున్న నన్ను ఓపెన్ చేయటానికి లేకుండా ఏదో లాక్ చేస్తుంది. సావిత్రి నన్ను మర్చిపోయిందేమోనని చాలా బాధపడ్డాను. లేదని ఇప్పుడు అర్థమయ్యాక చాలా ఆనందంగా ఉంది. నువ్వు లేకుండా సావిత్రి బ్రతకలేదన్నది నిజం విశ్వ. సావిత్రి నటిస్తుందని ఇంత క్లియర్గా అర్థమయ్యాక ఇక ఎలా వదిలిపెడతాను? ముందు వీడి సంగతి చూద్దాం. గాడిప్పుడు చూస్తాడంటవా? తాగి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు చూడ్డాం. రేపు ఉదయానికి వాడి రియాక్షన్ తెలుస్తుంది. వెళ్ళి ఫోన్ సావిత్రి దగ్గర పెట్టేసిరా. మీరేంటిక్కడ? గది నే ఫోన్లో మాట్లాడతా ఇటచ్చినా విశ్వ ఈడ కనిపించిండు. నువ్విక్కడేం చేస్తున్నావు విశ్వ? నిద్ర పట్టలేదు. ఏదో ఆలోచిస్తూ ఇలా. ఏం ఆలోచిస్తున్నావు? ఇంకేం సోచయిస్తాడు? నీ గురించే సోచయిస్తుండు. ఇప్పటిదాకా నీ గురించే చెప్తుండు. ఇంటా కూసున్నా. నిజమా? అవు. అరే నీ గురించి చెప్తుంటే టైం కూడా తెలవలే. మస్తు టైం అయ్యేట్లుందిగా. నే పోతున్నా. ఏంటి విశ్వ, నా గురించి అంతగా చెప్పావా? థ్యాంక్ యూ విశ్వ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా విషయంలో నీ మనసు ఇంత త్వరగా మార్చుకుంటావని, నాలాగే నిద్రపోకుండా నా గురించి ఆలోచిస్తావని అనుకోలేదు. అప్పుడే ఏమైంది? ఆలోచించాల్సింది ఇంకా చాలా ఉంది. ఏంటి? అదే, ఎంత ఆలోచించినా సరిపోదు అంటున్నాను. ఓకే సంధ్య, నిద్రొస్తుంది. గుడ్ నైట్. ఇంతసేపు ఉన్నావు, నాతో కొంచెంసేపు మాట్లాడొచ్చు కదా. మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు, మాట్లాడుకునే టైం చాలా ఉంది. అవును, మనం చాలా మాట్లాడుకోవాలి. బ్రాండ్ మారేసరికి హ్యాంగ్ ఓవర్ వచ్చింది. ఆయన విశ్వగాడు నాతోనే మందు తాగించి నిజం చెప్పించాలని చూస్తే అది అయ్యే పనేనా? చెరువులో నీళ్లు పోసినా
మనకి మందు పోసినా ఒకటే అని వాడికి తెలీదు పాపం. హా. మొత్తానికి వాడికి మళ్ళీ డౌట్ రాకుండా మస్కా కొట్టాను. ఇంకా వాడు మన జోలికి రాడు. మనల్ని మళ్ళీ వాడు అనుమానించే అవకాశమే లేదు. ఇంకా మిగిలింది నా లట్టుని నా దాన్ని చేసుకుని దానికి మొగుణ్ణి కావడం, కోట్లాస్తికి అధిపతిని కావడం. నేను చెప్పింది కాదంటే నిజం బయటికి వస్తుంది. ఆ ముసలి దాని గుండె ఆగిపోతుందన్న భయం దానికి ఉన్నంత కాలం మన ఫ్యూచర్కి ఢోకా లేదు. ఇదేంటి, నా లడ్డు ఏదో మెసేజ్ పెట్టింది? ఇంకే ఉంటుంది. నిజం బయట పెట్టొద్దు, నాన్నమ్మ ప్రాణాలతో ఆడుకోవద్దు, అదేగా ఉంటుంది. అందరి ముందు ఏం మాట్లాడలేకపోతున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఊరుకుంటున్నాను కదా అని ఊరికే రెచ్చిపోకు. తోలు తీస్తా. నేనేదో నీకు భయపడుతున్నాను అనుకోవద్దు. నా వాళ్ల ముందు అలా నటిస్తున్నానంతే. నేను నీ వైఫ్ నవ్వుతాను అన్న భ్రమలో ఉన్నట్టున్నావు. అది ఎప్పటికీ జరగదు. నీకు నాకు పెళ్లి జరగటం అనేది కళ. మళ్ళీ నా దగ్గర ఎక్స్ట్రా చేసావో తర్వాత నీ ఇష్టం. హఠాత్తుగా దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ట్రాలు చేస్తే ఆ ముసల్ దాని గుండె ఆగుద్దని తెలిసి నాకే వార్నింగ్ ఇస్తూ మెసేజ్ పెట్టిందంటే దీనికి మనం ఇచ్చిన డోస్ సరిపోయినట్టు లేదు. దీనికి స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి. ఇస్తా. ఆగో. కాఫీ చల్లారిపోతుంది. డౌట్ లేదు, దీనికి భయం తగ్గింది. అందుకే ఇన్ని ఎక్స్ట్రాలు చేస్తుంది. ఏంటి, అంత లెక్క లేకుండా పోయానా? నేను చెప్పింది వినకపోతే ఏం జరుగుతుందో చెప్పాను. అయినా నువ్వు ఇంత రెక్లెస్గా ఉన్నావంటే చాలా ఎక్కువ చేస్తున్నావు అనిపించట్లేదు? కాఫీ చల్లారిపోతుందని. నా మాట కన్నా కాఫీ ఎక్కువైందా? అంతకన్నా చీప్ అయిపోయానా? ఇంకా లాభం లేదు. నీ నాన్నమ్మ గుండె ఆగిపోతుంది అన్న భయం నీకు లేదు అంటే ఆ విషయాన్ని ఇంకా దాచడంలో అర్థం లేదు. ఒక్కసారి చెప్పి చూస్తే అసలేం జరుగుతుంది అనేది నీకే క్లారిటీ వస్తుంది. వద్దు, నాన్నమ్మకి చెప్పొద్దు. ఇప్పుడిలా నటిస్తావే, మళ్ళీ మామూలేగా. చూద్దాం అసలేం జరుగుతుందో. వద్దు ప్లీజ్, ప్లీజ్ వద్దు ప్లీజ్. ఇంకెప్పుడు ఇలా చేయను. నువ్వు చెప్పినట్టే వింటాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్. నీ మాట మీద నువ్వు ఉండవని అర్థమైంది. ఇంకా నా మాట మీద నేనెందుకు ఉండాలి? ఇంకెప్పుడు ఇలా జరగదు. ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. నాన్నమ్మకి చెప్పొద్దు. ఇప్పుడిలా భయం వస్తుంది, తర్వాత ధైర్యం వస్తుంది. నేనంటే లెక్కలేని తనం వస్తుంది. పొరపాటు అయిపోయింది అంటున్నాను కదా. ఇంకా నువ్వు ఎప్పుడు ఏం చెప్పినా నేను వింటాను. నీ మాటకు ఎదురు చెప్పను. నమ్మకం పోయింది. ప్రామిస్, ఇంకోసారి ఇలా జరగదు. జరిగితే ఈసారి నీ మాట కాదు, ఎవ్వరి మాట వినను. నేరుగా వెళ్ళి మీ నాన్నమ్మ గుండె బటన్ ఆఫ్ చేస్తాను. ఆ గుండె ఆడాలి అంటే నువ్వు నేను చెప్పినట్లు ఆడాలి. అర్థమైందా?
మిస్ అయ్యాను. మాట్లాడేశాడు. ఏంటి సావిత్రి, అందరి ముందు నటిస్తూ ఒంటరికి ఇలా బాధపడుతూ ఎన్ని రోజులేలా? నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు. అది నీ దరిదాపుల్లోకి రాకుండా నేను చూసుకుంటాను. నాకే ప్రాబ్లం లేదు. ఏం విశ్వా, ఏమైంది? సావిత్రి ఫోన్లోకెళ్ళి మెసేజ్ పెట్టినావు కదా, ఆడేంది సప్పుడు చేయలేదు? కొద్దిలో మిస్ అయింది ఝాన్సీ. ఈ ఆలోచనలతో లేవటం కాస్త ఆలస్యమైంది. నేను వెళ్లేసరికే వాడు సావిత్రితో మాట్లాడేశాడు. అవునా? ఏం మాట్లాడిండు? అదే వినలేకపోయాను. లేదంటే విషయం ఏమిటనేది, ఎందుకు సావిత్రి వాడికి భయపడుతుంది అన్నది తెలిసేది. అరే గట్లెట్లా చేసినావు? నాదే పొరపాటు. కొంచెం ముందుగా లేచుంటే బాగుంటదే. ఆ మెసేజ్ చూసినాక ఆనికి రాత్రంతా నిద్ర పట్టుండదు. పొద్దుగాలనే లేచి సావిత్రితో మాట్లాడుంటాడు. అవును, అదే జరుగుంటుంది. అప్పటికి సావిత్రిని అడిగి చూశాను. ఎప్పట్లాగే ఏ ప్రాబ్లం లేదంటూ వెళ్ళిపోయింది. సావిత్రి చెప్పేడుంటే ఈ లొల్లి పంచాయతీ అంతెందుకు? ఏది ఏమైనా విషయం సంధ్య దగ్గరే కాదు, ఆ సూర్యగాడి దగ్గర కూడా ఏదో ఉంది. ఆన్ని చూస్తేనే ఖతర్నాక్ లెక్కుంటాడు. ఆని కాడ లేకుంటే సవ్వాలే లేదు. ఈరోజు మిస్ అయిందని వదలను. ఎలా అయినా తెలుసుకుంటాను. సావిత్రి ఎవరి వలన ఇబ్బంది పడుతుంది, దేనికి వాడికి అంతగా భయపడుతుందో తేలుస్తాను. ఏం చేసినా జల్దీ చేయాలి. పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతుంది. ముహూర్తం దగ్గర పడుతుంది, పెళ్లికి కాదు. సావిత్రికి నాకు దూరం చేయాలని చూస్తున్న వాళ్ళ అంతు చూడటానికి. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ బయటకొస్తాయి. అందరి లెక్కలు తేలుస్తాను. వాళ్ళేం చేసిండ్రనేది తెలవాలే. దీని తల్లి ఒక్కొక్కళ్ళ బొక్కళ్ళ గుజ్జు తీస్తా. విశ్వా, బాగుంది కదా? ఏం బాబు, అన్ని డిజైన్స్ తీసుకొచ్చావా? ఉన్న వాటిలోనే ఖరీదైన మోడల్స్ని తీసుకొచ్చానండి. ఇంకా ఏమైనా ఉంటే చూపించు బాబు. అన్నీ ఇవే మేడం. సరే, ఇవి కూడా బానే ఉన్నాయి కదా. ముందు వీటిల్లో ఏదో ఒకటి మంచిది సెలెక్ట్ చేద్దాం. సరస్వతి, ఈ కార్డ్ చూడు, ఇది బాగుంది కదా? వీడి ద్వారా నిజం తెలుసుకుందామంటే కుదరలేదు. ఇంకా ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి? ఏంటి బాబు, నువ్వు కార్డ్స్ చూడడం లేదేంటి? సంధ్య చూస్తుందిగా మేడం. నేను చూడాల్సిన పనులు వేరే ఉన్నాయిలేండి. ఏం పనులు బాబు? అదే పెళ్లి పనులు చూసుకోవాలి కదా. పెళ్లి పనులు నువ్వు చూసుకోవడం ఏంటి విశ్వా? గ్రాని వాళ్ళు చూసుకుంటారులే. చూసుకుంటారు, కానీ నేను చేయగల పనులు నేను చేయాలి కదా. అంత కష్టం నీకెందుకు బాబు?
పెళ్లి పనులు చేయడానికి మనుషుల్ని పిలిపిస్తున్నాం. పై పనులు చూసుకోవడానికి మా బలరాం ఉన్నాడు. మీరు పెళ్లి చేయడం గురించి ఆలోచిస్తున్నారు, నేను ఆపడం గురించి ఆలోచిస్తున్నాను. దారి దొరకడం లేదు, అంతే. సరే ముందు ఏదో కార్డ్ సెలెక్ట్ చేయండి. దాని పెళ్లి కాబట్టి అంత తొందర పెడుతున్నావు. రేపు నీ పెళ్లికి కూడా ఇలాగే తొందర పెడతావా? మనందరికీ నచ్చినా సంధ్యకి అంత సులభంగా నచ్చదు కదత్తయ్యా. అందుకే కదమ్మా సెలక్షన్ దానికే వదిలిపెట్టేసింది. నువ్వేంటమ్మా? మాటిస్తున్నాను సావిత్రి, నువ్వు నా దానివే. అది ఎవ్వరూ ఆపలేరు. పెళ్లి జరిగేది మనిద్దరికీ.